విజిలెన్స్ విచారణ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కూటమి ప్రభుత్వం తనని ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులతో అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నారు. పాపం కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్. నాతో పాటే కన్నా లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సక్సెస్ రేట్ చాలా పెచ్చు. ఎందుకంటే ఓటమి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఒక్కసారి ఓడిపోయాడు, ఓటమి చెందలేదు. మొన్న నా మీద కూడా గెలుపొందాడు. ఆయనకి మంత్రి ఇస్తానని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో నా మీద పోటీ పెట్టారు, ఆయన గెలిచాడు. కానీ మంత్రి వల్ల అయింది. మంత్రి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, పెత్తనం కూడా లేదు. అక్కడ పెత్తనం అంతా కూడా డిఎన్ఆర్ దరువూరి నాగేశ్వరరావు అనే ఆయనది పెత్తనం. ఆయన కూడా మీ సామాజిక వర్గమే. నేను ఏదైనా విమర్శలు చేస్తే దరువూరి నాగేశ్వరరావు సైన్యమే సమాధానం చెప్పింది, కానీ పాప కన్నా లక్ష్మణ గారికి సమాధానం చెప్పదు. కారణం ఏంటంటే మొత్తం అంతా లోకేష్ గారు దరువూరి నాగేశ్వరరావుకే వసూలు చేసుకునే కార్యక్రమాన్ని అప్పచెప్పారు. కన్నా లక్ష్మణకి ఆ పవర్ లేదు. పాపం కన్నా లక్ష్మణాన్ని చూస్తే జాలేస్తుంది. ఆ దరువూరి నాగేశ్వరరావు గారి మీద ఈ మధ్యన నేను షిఫ్ట్ ఆపరేటర్ల విషయంలో విమర్శ చేశాను. సత్యనపల్లి వెళ్ళి విమర్శ చేశాను. షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే నేను ఇచ్చానో వాళ్ళందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేశారు. వారి దగ్గర పైసా కూడా కక్కుట్టి పడుకోకుండా నేను ఇచ్చానని చెప్పాను. దానికి పోటీగా దరువూరి నాగేశ్వరరావు, లోకేష్, చంద్రబాబు నాయుడు కలిసి ఈ వార్త రాయించి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు.